యేసు ప్రభువారు తనను వెంబడించేటువంటి వాళ్ళకి చాలా విలువైనటువంటి విషయాలు బోధించాడు. శాశ్వతంగా నిలిచి ఉండేటువంటివేవో, మధ్యలో తొలగిపోయేవేవో యేసయ్యకు తెలుసు. అందుకని మీరు ఏది చేసినా శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి, శాశ్వతంగా నిలిచి ఉండే వాటిని దృష్టిలో పెట్టుకొని చేయండి అని తనను వెంబడించే వారికి బోధించాడు. ముఖ్యంగా శిష్యులకి, తర్వాత ఇంకా అనేకులు ఆయన వెంబడించారు సమీపంగా, వాళ్ళకి ఆయన బోధించాడు. మీరు ఏది చేసినా ఫలము నిలిచి ఉండేటట్టు చేయండి అన్నాడంటే కొంతమంది చేసిన వాటి ఫలము నిలిచి ఉండదు అని అర్థం. కొంతమంది చేసే వాటి ఫలం నిలిచి ఉంటుంది అని అర్థం. ఉదాహరణకి అక్కడ ఒక విషయం చెప్తాడు. ఏమంటాడంటే, మీరు ఎవరినైనా విందుకు పిలిచేటప్పుడు మీ తోటి వారిని, మీ బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను సహజంగా పిలవాలని ఆశపడతారు. ఫంక్షన్ చేసినప్పుడు మీరు వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు వచ్చి తినిపోతారు. తర్వాత వాళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, మీరు వెళ్ళి తింటారు. మీరు రెడీ చేసినప్పుడు వాళ్ళు వచ్చి తిన్నారు, మళ్ళీ వాళ్ళు రెడీ చేసినప్పుడు మీరు కూడా వెళ్ళి తిన్నారు. చెల్లైపోయి ఫలము లేదు నిలిచి. వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళి మీరు చదివింపులు చదివించారు, అవన్నీ నీట్గా నోట్స్ పెట్టుకొని రాసుకుంటారు. వాళ్ళు రాసుకొని మళ్ళీ మీరు కార్యక్రమం పెట్టుకున్నప్పుడు వాళ్ళు వచ్చి చదివిస్తారు. ఆడేం చదివించాడరా? మిక్సీ ఇచ్చాడా? సరే, ఫలానా పేరు కలిగిన వ్యక్తి పెండ్లి కుమార్తెను ప్రేమించి ఒక మిక్సీ బహుకరించాడు అని రాస్తారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనోడు ఇచ్చిన దానికి డబుల్ ఇవ్వాలని తీసుకొచ్చి ఇస్తారు. సహజంగా జరిగే కార్యక్రమాలు అయ్యాయిగా, అయ్యానా? ఆ విధంగా ఇచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, నువ్వు చేసింది నిలిచి ఉండదు, ఆ ఫలం పోయిద్ది, చెల్లుకు చెల్లైపోద్ది. కానీ మీరు ఎవరికైనా ఆహారం పెడితే ఎవరికి పెడతారంటే, తిరిగి నీకు ఇవ్వగలిగే వాళ్ళకి పెట్టి వేస్ట్. వాళ్ళకుంది, ఒకవేళ ఏదన్నా నువ్వు మర్యాద కొద్దీ వాళ్ళకి పిలిచి పెట్టినా తిరిగి నీకు పెట్టగలుగుతారు. కానీ నువ్వు ఎవరికి ఆహారం పెట్టాలి, ఎవరికి నువ్వు హెల్ప్ చేయాలంటే తిరిగి నీకు చేయలేని స్థితిలో ఉంటారు చూడు, వాళ్ళకి చెయ్యి, అప్పుడు నీకు అది నిలిచి ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. అది పరలోక తండ్రి చూస్తాడు, నీ పేరిట దాన్ని రాస్తాడు. వాళ్ళకంత ఆహారం పెట్టి, అంత వస్త్రం ఇచ్చి, వాళ్లకు నువ్వు అంత ప్రేమ చూపించిన ఆ పరిచర్య యొక్క ఫలము, ఆ ప్రేమ యొక్క ఫలము నీకోసం నిలిచి ఉంటుంది నాయన. కాబట్టి మీరు ఏది చేసినా శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యండి అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? యేసయ్య ఏది చెప్పినా మనకు పర్మనెంట్గా ఉండేటట్టుగా, ఆ శాశ్వతమైన ఆశీర్వాదం వచ్చేటట్టుగా చెప్తాడు. అలాగే క్షణికమైపోయే సంపదల కోసం కష్టపడి మీ టైంనంతా దానికి వేస్ట్ చేయకండి. మీకు శాశ్వతంగా నిలిచి ఉండేవి కొన్ని ఉన్నాయి, వాటి కోసం మీ టైంని, మీ తలాంతుని, మీ టాలెంట్, దాన్ని, అలాగే మీ జ్ఞానాన్ని, మీకున్న సంపదని దానికోసం వెచ్చించండి. పర్మనెంట్గా ఉండాలి నీకు. సహజంగా మనుషులు ఏం చేస్తారంటే, తమ కలిగిన జ్ఞానం, సమయం, సంపద అన్నీ కూడా ఈ భూ సంబంధంగా ఏర్పాటు చేసుకుంటారు. అంటే ప్రతి మనిషి హృదయంలో ఒక భ్రమ ఏంటంటే, ఇది నాకు పర్మనెంట్, ఇది నాకు పర్మనెంట్, ఇది నాకు స్థిరం, ఇది నాకు స్థిరం అని ప్రతి మనిషి భూమి మీద ఉన్నటువంటి అల్పమైన వాటిని స్థిరమని భ్రమించి తను తాను రెగ్యులర్గా మోసం చేసుకుంటుంటాడు. కానీ యేసు ప్రభు చెప్పాడు, ఒకనాటికి ఈ భూమే ఉండదు, భూమి మీద నువ్వు స్థిరపరచుకుందాం అనుకున్న ఎట్లా ఉంటాయి నాయన? భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, పంచభూతములు మహావేంద్రంతో లయమైపోవునని
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2 పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూడండి. పేతురు రాసిన 2 పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు 8 అయితే భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నవి. అక్కడ నుంచి ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన 1000 సంవత్సరం ఒక దినముల వలన ఉన్నవి, ఒక దినం వలన. అక్కడ 10వ వచనం చూడన్న. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వని. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఏమండి, ఇవన్నీ లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనో. ఒకరోజు రాబోతుంది నాయన, ఆయన 2వ రాకడ. ఆ రాకడలో సంఘం ఎత్తబడుతుంది. తర్వాత సంఘమును తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు విమోచనార్థమై మళ్ళా వచ్చి ఇక భూమి మీదనే ఉండి భూమి మీద 1000 ఏండ్ల పాలన జరిగించి ఆ తర్వాత మొత్తం పంచభూతాలు మొత్తాన్ని కూడా మహావేంద్రంతో లయము చేస్తాడు. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోతాయి, ఏది నిలవదని క్లియర్గా చెప్పాడు. భూమే ఉండనప్పుడు భూమి మీద మనం కట్టిన ఇల్లు, భూమే ఉండనప్పుడు మనం సంపాదించిన వెండి బంగారులు, భూమే ఉండనప్పుడు మనం సంపాదించిన ఆస్తిపాస్తులు, ఎకరాల పొలాలు, స్థలాలు, ప్లాట్లు ఏవి ఉండవు. అందుకే యేసుప్రభు అంటాడు, ఏమంటాడంటే, ఈ లోకంలో నీకు వచ్చావు, కావలసినంత మట్టుకు నువ్వు అడుగు, నీకు అనుగ్రహించబడిద్ది, అంతవరకు తృప్తి చెందు. నువ్వు దేవుణ్ణి సిరిని ప్రేమించలేవు, ఇద్దరికీ దాసుడుగా ఉండలేవు, దాసురాలిగా ఉండలేవు. నన్ను ప్రేమిస్తే సిరిని పక్కన పెట్టాలి, సిరిని ప్రేమిస్తే నన్ను పక్కన పెట్టాలి. నువ్వే కోరుకో. సిరి నీకు శాశ్వతం కాదు, నేను నీకు పర్మనెంట్. అయితే సిరి ఇచ్చే భోగాలన్నీ నేను ఇవ్వను, నీకు ఏది అవసరమో అది ఇస్తా, ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తా, ఏది నీకు క్షేమమో అది ఇస్తా. అది చూపించిన ఆశలు ఆకర్షణలు నేను చూపించను, నువ్వే నిర్ణయించుకొని. ఒకడు దేవునికి నీ సిరికి నీ దాసుడుగా ఉండనేరడు అని ఆయనే మాట్లాడాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పే విషయాలన్నీ కూడా శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. అందులో భాగంగానే మీరు ప్రార్థన చేసేటప్పుడు మనుషులు గొప్పగా అనుకోవాలని వాళ్ళ ముందు చేస్తే, అబ్బా ఎంత ప్రార్థనాపరుడు అని నిన్ను చూసి ప్రజలు ఘనపరిచినప్పుడు పరలోకంలో నీకే ఫలం ఉండదు నాన్న. నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రికే వినబడాలని గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. అలాగే ధర్మము చేసేటప్పుడు మనుషులు చూడాలని ఎచ్చులు పడొద్దు, బోర ఊదించొద్దు, బిల్డప్ ఇవ్వద్దు. నీ కుడి చేత్తో ఇచ్చేదాన్ని ఎడం చేతికి కూడా తెలియకుండా ఇవ్వు, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటాడు. అట్లా ఏది చేసినా అలాగే నీకున్న జ్ఞానము, డబ్బు, సమయము, తెలివి, ఏ సృష్టికర్తగా నేను నిర్మించానో నా మహిమ కొరకు నువ్వు దాన్ని వాడినప్పుడు అది శాశ్వత ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. లోక మహిమను పొందడానికి నువ్వు తిప్పలు పడితే ఒకనాటికి నువ్వు పోతావు, లోకము పోయితే. కానీ నా మహిమ నిమిత్తం నువ్వు ప్రయాసపడితే దాని ఫలితం శాశ్వతం. ప్రైజ్ ది లార్డ్.
అలాగే నశించిపోతున్న ఒక ఆత్మ కోసం నువ్వు కష్టపడితే, నువ్వు ప్రయాసపడితే, నువ్వు త్యాగం చేస్తే, నీకున్న జ్ఞానం, తెలివి, టైం, ఆర్థిక స్థితి వెచ్చించి దైవిక ప్రేమ చూపి సువార్త చెప్పి ఒక ఆత్మను రక్షిస్తే పంచభూతాలు లయమైపోతాయి, ఆఖరికి మానవ శరీరాలు కూడా నిర్మూలించబడతాయి. కానీ మానవ దేహంలో ఉన్న జీవాత్మ అనగా మనుషుని యొక్క ఆత్మ నశించదు. అది దైవరాజ్యానికి చేరిద్ది గనక ఆ ఆత్మ శాశ్వతమైనది. ఆ ఆత్మ కోసం నువ్వు చేసిన త్యాగము, దాని యొక్క ఫలం కూడా శాశ్వతంగా ఉంటుంది. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని మహిమపరచటం శాశ్వతం, నశించిపోతున్న ఆత్మను రక్షించటం శాశ్వత ఫలాన్ని ఇస్తుంది. అలాగే తిరిగి చేయలేని వారికి మనం సాయం చేయటం మన ఫలం పరలోకమందు నిలిచి ఉండేటట్టు మనకు చేస్తుంది. కాబట్టి ఇలాగా అనేక సంగతులు శాశ్వత ప్రయోజనాన్ని ఇచ్చే యేసై చెప్పాడు. మనం యేసై చెప్పిన వాటిని తక్కువగా తీసుకోకూడదు. ఏవేవి చెప్పాడో వాటిని వెతికి వెతికి మనం నెరవేర్చిన ఎడల ఖచ్చితంగా మనం ఆయన చెప్పిన ఫలాన్ని పొందుతాం. అంటే ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో ఈ భూమి మీద నువ్వు జీవించే జీవితం టెంపరీ. ఒక రోజు వస్తుంది, అప్పుడు నువ్వు మరో ప్రపంచానికి తీసుకొని పోబడతావు. అది నీకు పర్మనెంట్ ప్లేస్. ఇంకక్కడ యుగయుగాలు నువ్వు నాతో జీవించవచ్చు. అయితే ఇక్కడ నువ్వు పడిన ప్రయాసకు తగిన జీతము ఫలము నేను అక్కడ నీకు సిద్ధపరిచి ఉంచుతాను. దాన్ని బట్టి అక్కడ నీకు మహిమ ఉంటుంది. నువ్వు కొంచెం పొందితే కొంచెం ఫలమే ఉంటుంది. నువ్వు కొంచెం త్యాగం చేస్తే, నువ్వు విస్తారంగా త్యాగం చేస్తే విస్తారమైన ఫలం నీ కొరకు అక్కడ ఉంటుంది. ఇది కూడా ఎలా చెప్తున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు కొంతమంది చెప్తారు, ఒకడు ముంబై పేలుళ్లలో తాజ్ హోటల్లో కొంతమందిని బందీలుగా పట్టుకున్నారు. టెర్రరిస్టులు బందీలుగా పట్టుకున్నప్పుడు ఒకడు చెప్తున్నాడు ఫోన్ ద్వారా ఆ హోటల్లో ఉన్న ఒక ఉగ్రవాదికి, ఇతడు వాడికి చెప్పాడు ఏంటంటే, మేము ఇంతమందిని బంధించాం, ఇంతమంది బందీలుగా పట్టుకున్నామంటే వాడన్నాడు, అట్లయితే వాళ్ళలో ఒక్కడిని కూడా వదిలిపెట్టొద్దు, మొత్తాన్ని చంపాయి, మొత్తాన్ని చంపాయి. నువ్వు ఎంతమందిని చంపుతావో అంత గొప్ప బహుమానం ఉంటుంది నీకు. ఇంకొకడు వాష్రూమ్లోకి వెళ్ళి బుల్లెట్ తగిలి ఫోన్ చేస్తాడు, ఏంటి పరిస్థితి అని వాడు అడుగుతాడు. నాకు బుల్లెట్ తగిలింది, ఈ గది నిండా ఈ జవాన్లు వచ్చారు, నేను చనిపోయేటట్టున్నాను, నాకు బ్లడ్ పోతుంది అంటే అతను అంటాడు, ఆహా, దేవుని దగ్గరికి చేరడానికి, ఆ దేవుడి మహిమలోకి వెళ్ళడానికి నీకు సమయం సమీపించింది, ఆహా, అద్భుతమైనటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళబోతున్నావు అని వాడితో మాట్లాడతాడు. అని ఏమంటాడు తెలుసా, ఇంకేదన్నా ఛాన్స్ ఉంటే బయటికి వెళ్ళి ఎంతమందిని అవకాశం ఉంటే అంతమందిని చంపేయి అని వాడు మాట్లాడతాడు. ప్రాణం ఎటుగుడి పోతుంది కదా, ఈ టైంను కూడా నువ్వు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, వెళ్ళి ఇంకొంతమందిని వేసేయి. కావాలంటే మీకు నెట్లో ఆ ఫోన్ సంభాషణలు అప్లోడ్ చేయబడి ఉన్నాయి, తర్వాత వినొచ్చు. ఇంత దారుణంగా మాట్లాడి దేనికి ఉపయోగించారు? ఒక మనిషి యొక్క రక్తాన్ని, ఒక మనిషి త్యాగాన్ని అంటే ఎదుటి వాళ్ళని నాశనం చేయటానికి ఉపయోగించారు. కానీ క్రీస్తు ఏం నేర్పుతున్నాడంటే, అవసరమైతే నీ రక్తం ధారపోసైనా, నీ డబ్బు ధారపోసైనా, నీ జ్ఞానం, తెలివి, టైం మొత్తం ధారపోసైనా సరే నశించిపోతున్న ఒక ఆత్మని కాపాడు నాయనా అని యేసయ్య నేర్పాడు. పాడైపోతున్న జీవితాలని నిలబెట్టు, నశించిపోతున్న ఆత్మలను రక్షించు, ఒక త్రాగుబోతుని మార్చు, ఒక దొంగని మార్చు, ఒక నరహంతకుడిని మార్చు, ఒక వ్యభిచారిని మార్చు. వాళ్ళందరికీ దేవుని ప్రేమను చూపు, వాళ్ళందరినీ దేవుని వైపు తిప్పు. వాళ్ళ జీవితాలు మార్పు నొంది వాళ్ళ కుటుంబాలు, వారు క్షేమంగా భూమి మీద ఉండాలి, మరణానంతరం నిత్య జీవంలో కూడా ఉండాలి. అందుకోసం శ్రమపడమని యేసయ్య చెప్పాడు. ఏది దేవుని మనస్సు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది దేవుని ప్రేమ అనిపించుకుంటుంది. కాబట్టి
మనల్ని దేవుడు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాడంటే మనుషుల్ని నాశనం చేయటానికి కాదు, నాశనం అవుతున్నటువంటి సమాజాన్ని, మనుషుల్ని కాపాడటానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. ప్రజల కోసం కన్నీరు గార్చటం శాశ్వత ఫలంగా నిలిచి ఉంటుంది. నీ కోసం నువ్వు ఏడిస్తే కాదు, నీ సమాజం కోసం, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల కోసం, నీ దేశం కోసం, సమాజం కోసం, ప్రపంచంలోని ప్రజల రక్షణ కోసం నీవు కార్చిన కన్నీళ్ళు దేవుని యొద్ద జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి. దానికి దేవుడు శాశ్వత ఫలాన్ని ఇస్తాడు. ఆ ఆత్మల రక్షణ కోసం నువ్వు వెళ్ళి ప్రకటించటం, లేదా వెళ్ళి ప్రకటించే వాళ్ళకి సపోర్టుగా నిలబడటం, ఆ ఫలం కూడా నీకు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. నువ్వు వెళ్ళి ప్రకటించినా ఓకే, లేదా ప్రకటించే వాళ్ళకి నువ్వు సపోర్టివ్గా ఉన్నావు ఓకే. నేను ప్రకటిస్తున్నాను, ప్లే చేసేవాడు ప్లే చేస్తున్నాడు, వానికి ఉన్న ఫలం కూడా వానికి ఉంటుంది. సౌండ్ సిస్టమ్ పెట్టినోడు పెట్టాడు, అతనికి ఉన్న ఫలం అతనికి ఉంటుంది. జరుగుతున్న ఈ పనిలో, ఈ పరిచర్యలో ఎవరు ఏ పాత్ర పోషించినా దాని ఫలం శాశ్వతం. ఎందుకంటే మనం దేవుని సంఘానికి చేస్తున్నాం, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం మనం కష్టపడుతున్నాం కనుక మనకు దేవుడిచ్చే ఈ ఫలం పరమనెంట్, శాశ్వతమైంది. నేను మీకు సింపుల్గా ఫైనల్గా ఒక మాట చెప్తాను. నేను చదివించిన వచనంలోకి వెళ్ళక మునుపు, ఒకరోజు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఒక డే మొత్తంలో నువ్వేమేం చేస్తున్నావో ఒక్కసారి పరీక్షించుకొని నువ్వు చేసే పనుల్లో శాశ్వత ప్రయోజనాన్ని నీ కలిగించే ఎన్నున్నాయో, నీతో పాటు పోయే ఎన్నున్నాయో ఒక్కసారి అంచనా వేసుకో. ఒక ఆత్మకు సువార్త చెప్పాను, అది శాశ్వత ఫలం. ఎవరికి ఏం చెప్పాలా, సరదాగా టీవీ చూశాను, బుస్సు, ఆ టైం పోయినట్టే, దానికే ఫలం ఉండదు. ఒక ఆత్మకి సువార్త ప్రకటించాను, అది శాశ్వత ఫలం. పక్కోళ్ళతో సోది మీటింగ్ వేశాం, అది బుస్సు అయిపోగా మళ్ళీ పాపం కూడా. ఒక డేలో 24 గంటలుంటే అందులో నేను నిలిచి ఉండే ఫలం కొరకు ఏం చేస్తున్నాననేది బుర్రన్న ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. అంతే. ఏదో ఒకటి చేస్తున్నాం ఏముందిలే అనుకోవద్దు సుమా. మనం జంతువులం కాదు, జ్ఞానం ఉన్న మనుషులం. కాబట్టి కొంచెం మీరు ఇది ఆలోచిస్తారని ఈ మాట మీకు అందిస్తున్నా. నేనైతే అది ఆలోచించుకున్నా. నేను నిర్ణయించుకున్న ఈ పని వలన సమాజంలో ఎంతోమంది ఆత్మలకు రక్షణ మాత్రమే కాకుండా దేవుడు నన్ను ఈ భూమి మీద పుట్టించినందుకు, నాకంటూ ఉనికి ఇచ్చినందుకు నా జన్మ కూడా సార్థకమైద్ది. ఈ పరిచర్య ఫలం నాకు శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. ఇది మధ్యలో పోయేది కాదు, శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. అందుకే ఎప్పుడో ఒక గంట ఆదివారం పూట కాసేపు ఏదో కాస్త యేసు భజన అన్నట్టు కాకుండా 6 రోజులు కష్టపడి ఒక పక్క పని చేసుకుంటానే, నా కుటుంబాన్ని పోషించుకుంటానే, సాయంత్రం వేళల్లో నాకున్న టైంను ఉపయోగించి ఇతరులకు సువార్త ప్రకటించడం మొదలుపెట్టా. ఎందుకంటే మరి ఒక డే అయిపోతుంది,
పర్మనెంట్ ప్రయోజనం, శాశ్వత ఫలం ఉండే పని ఏదో ఒకటి చేయాలి. నాకు అర్థమైంది. అందుకే దినమంతా కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ మిగిలిన గ్యాప్లో నశించిపోతున్న ఆత్మలకు యేసయ్యను పరిచయం చేయటానికి నా టైంని వెచ్చించా. నా దేవుడు అవకాశం ఇస్తే పూర్తిగా దేవుని పని చేయాలని ఆశించి ఎదురు చూశా. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యల వల్ల నేను కొంత టైమే కేటాయించి ప్రకటించగలిగా. పూర్తిగా ప్రకటించలేకపోతున్నందుకు దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చా. దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఈరోజు సమయమందును అసమయమందును కూడా ఆయన్ని ప్రకటించే ఛాన్స్ నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. నా హృదయంలో ఆరాటం ఉంది. ఒకప్పుడు నాకు యేసయ్య తెలియదు, యేసయ్య ప్రేమ తెలియదు, యేసయ్య రక్షణ తెలియదు, యేసయ్య త్యాగం తెలియదు, సిలువ తెలియదు, దాని విలువ తెలియదు. తెలిసినప్పుడు నేనేమో బంధకాల్లో ఉన్నా. ఆ సిలువను తెలుసుకున్న నేను రక్షణలోనికి వచ్చే నిత్య జీవం పొందా. మరి తెలియని ప్రజలు నశించిపోతున్నారు. ఎలా? అందుకు నాకున్న పరిధిలో నేను చేశా. నాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి పూర్తిగా చేయరా అని అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈరోజు మీకు చెప్తున్నా, ఒక రోజులో నువ్వు ప్రార్థనా సేవ చేస్తే అది నిలిచుండే ఫలం, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే అది నిలిచుండే ఫలం. ఒక సత్యదర్శనం పుస్తకం ఎవరికన్నా ఒకళ్ళకి ఇస్తే వాడు తీసుకొని మారకపోని అది వేరే సంగతి. నువ్వు ఒకరికి ప్రకటించావు సువార్త, ఆ డేలో నీ కొరకు అది రాయబడిద్ది. లేదా బస్సులో పెట్టొచ్చావు, రైల్వే స్టేషన్లో పెట్టొచ్చావు, లేదా ఏదన్నా సెంటర్లో కూడల్లో నలుగురు కూర్చొని ప్రదేశం చూసి పెట్టొచ్చావు. నీ హృదయంలో ఉన్న ఆత్మల భారం, దాని యొక్క ఫలం నీ పేరులో రాసి ఉంచుతాడు అక్కడ. కాబట్టి మీకు అందరికీ ప్రేమతో మొదటిగా చెప్తున్నాను, ఇదంతా పెద్ద మర్మమేం కాదు, మీరు అర్థం చేసుకోలేనంత రహస్యమేం కాదు. ఏదో ఒక మాటలో మీరు చెప్పండి, నేనేం చెప్పాను? మీ డేని, మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. శాశ్వత ప్రయోజనం ఉండేటట్టు, శాశ్వత ఫలం ఉండేటట్టు దేవుని కొరకు నీకున్న అవకాశంలో, నీకున్న పరిధిలో నీ టైంని అర్థవంతంగా ఖర్చు చేసుకో. అంతేగాని అజ్ఞానులు అంటే తిక్కలోళ్ళు, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎక్కడన్నాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు గాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. అదండి నేను చెప్పింది ఇప్పటిదాకా. టైం అయిపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన దినములు ఎన్నో నీకు తెలియదు. బాగానే ఉన్నాను దుక్కలాగా, నేను ఇప్పట్లో సావని అనుకోవద్దు, నేను అనుకోవద్దు, నువ్వు అనుకోవద్దు. మన కాడికి దుక్కలు లేచిపోయినాయి. బొందలగడ్డలో బొబ్బున్నైపోయి మన కాడికి బలవంతులు బొబ్బున్నారు లేరు. నీకు నాకు ఎప్పుడు మూడిద్దో తెలియదు. ఆ దినము రాకముందే, ప్రభు మనల్ని తిరిగి రండని పిలవకముందే ఉన్నంత వరకు మన టైంని అర్థవంతంగా సద్వినియోగం చేసుకోవటానికి జాగ్రత్త పడండి. ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని దాన్ని నెరవేర్చండి, ధన్యులు అవుతారు. దావీదు అడిగినట్టు, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా,
దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే. జగమున ప్రైజ్ ప్రభు. ద లార్డ్. ఈ విధంగా అర్థవంతంగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని. దినముల్ని నీళ్లలా ఖర్చు పెట్టేవాడు అజ్ఞాని. నీ ఇష్టం.